నమస్కారం. పిల్లలు ఎదుగుతున్న సమయంలో వాళ్ళకు నచ్చిన ఫుడ్ తప్పకుండా పెట్టాలి. అలా అయితేనే వాళ్ళ ఎదుగుదల జరుగుతుంది కదా. పిల్లలు కొందరు బనానా తినరు. అలాంటప్పుడు ఏం చేయాలి? బనానా పెట్టకుండా ఉండలేం కదా. అందుకని బనానా కేక్ ట్రై చేద్దాం. పిల్లలకి బనానా పెట్టడం చాలా ముఖ్యం. అందులో ఉండే కెరాటినాయిడ్స్ విటమిన్ ఏ కింద కన్వర్ట్ అయ్యి పిల్లల ఐ విజన్కి ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా బ్రెయిన్ పవర్ని పెంచుతాయి, ఎముకలు కూడా బలంగా చేస్తాయి. గుండెకి సంబంధించిన సెల్స్ ఇంకా బ్రెయిన్కి సంబంధించిన సెల్స్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి కావాల్సిన పొటాషియం మనకి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. చూసారా, చిట్టి తల్లికి కేక్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి, పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, బనానా కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అరటి పండ్లు తీసుకొని వాటి తొక్క తీసేసి ఇలా స్పూన్తో పేస్ట్లా చేసేయాలి. మిక్సర్లో బనానా వేయాల్సిన అవసరం లేదు. ఇలా స్పూన్తో అంటేనే మనకి కేక్కి కావాల్సినట్టుగా బనానా తయారవుతుంది. అమ్మ నా కోసం ఏదో చేస్తుంది అని ఆత్రంగా చూస్తుంది. మనం ఏం చేసినా మన వెంటే ఉంటారు కదా. లాస్ట్కి మనకి ఇలా అవుతుంది పేస్ట్. ఇందులో ఆయిల్ పోయాలి, కొద్దిగా పోస్తే సరిపోతుంది. ఇలా ఒకే వైపు రొటేట్ చేస్తూ ఉండాలి. తర్వాత తీపి కోసం బెల్లం పౌడర్ వేసి మళ్ళీ రొటేట్ చేయాలి. తర్వాత ఇందులో గోధుమ పిండి వేసి రొటేట్ చేస్తూ ఉండాలి. కొద్దిగా సోడా కలుపుకోవాలి. అలాగే పాలు పోసి కలుపుతూ ఉండాలి. స్పూన్తో ఒకే వైపు తిప్పడం వల్ల గాలి లోపలికి వెళ్ళి కేక్ మనకి బయట ఎలా ఉంటుందో అలా తయారవుతుంది. మనం కలుపుకున్న పిండిని బట్టి పాలు పోస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కేక్ తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకొని 10 minutes ముందుగానే వేడి చేసి పెట్టుకోవాలి. కేక్లోకి ఒక 5 యాలకులు వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ పౌడర్ని ఇందులో వేసి కలిపేయాలి. మనం ఎందులో అయితే కేక్ తయారు చేస్తామో అందులో ఆయిల్ ఇంకా పిండి వేసి ఈ పేస్ట్ని అందులో వేసి సరిచేసేసుకొని స్టవ్ మీద పెట్టేయాలి. ఇక మూత పెట్టేసి స్టవ్ మీద 1/2 hour ఉంచాలి. కొద్దిసేపు హై ఫ్లేమ్ మీద, తర్వాత లో ఫ్లేమ్ మీద. చూసారా, కేక్ రెడీ అయిపోయింది. ఇక ఈ కేక్ని పిల్లలకి తినిపించడమే ఆలస్యం. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. పిల్లలు బనానా తినరు కాబట్టి ఇలా బనానా కేక్ చేసాం కదా. ఇలానే కాకుండా మీరు బనానా జ్యూస్ చేయండి. వాళ్ళకి ఏ విధంగా తింటే నచ్చుతుందో మీకు తెలుస్తుంది కదా, అదే విధంగా చేసి పెట్టండి. వాళ్ళు ఏదైనా ఫ్రూట్ తినట్లేదు అంటే పొరపాటున కూడా అది పెట్టడం మానేయకండి. ఇంకా ఆల్టర్నేట్ ఏమన్నా ఉంటే ఆలోచించి ఆ విధంగా పెట్టండి. ఎందుకంటే ఇది ఎదిగే స్టేజ్ కనుక మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. వాళ్ళకి కావాల్సిన పోషకాలు కానీ వైటమిన్స్ కానీ అన్నీ అందేలా చూసుకోవాలి. అది మన బాధ్యత. చాలాసేపు నేర్పించగా కేక్ అనేసింది. భలే ముద్దుగా అంది కదా. ఎలా ఉంది బనానా కేక్? మీకు నచ్చిందా? మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనం మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.